న్యూ ఇయర్ వేడుకలకు పర్మిషన్స్ ఇస్తూనే ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నంలో నిబంధనలు కఠినంగా చేశారు. నేడు, రేపు నగరాల్లో ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేసి ఫ్లైఓవర్స్ మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుపుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాత్రి 1 గంట వరకే ఈవెంట్స్ కు అనుమతించారు పోలీసులు. అనుమతులు తీసుకున్న పబ్స్, బార్లపై పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు. ఈవెంట్లు నిర్వహిస్తున్న స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిర్ణీత స్థాయికి మించి డీజే శబ్దాలు పెట్టవద్దని సూచించారు. డ్రగ్స్ సరఫరా చేసినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలకు ఇబ్బందులు ఉంటే షీ టీమ్స్ ను సంప్రదించాలని సూచించారు. ఏపీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు పర్మిషన్స్ ఇస్తూనే ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నంలో నిబంధనలు కఠినతరం చేశారు. నేడు అండ్ రేపు నగరాల్లో ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేసి ఫ్లైఓవర్స్ ను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుపుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాత్రి 1 గంట వరకే ఈవెంట్స్ కు అనుమతులున్నాయి. అనుమతులు తీసుకున్న పబ్స్, బార్లపై పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు. ఈవెంట్లు నిర్వహిస్తున్న స్థలాల్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. నిర్ణీత స్థాయికి మించి డీజే శబ్దాలు పెట్టవద్దని సూచించారు. డ్రగ్స్ సరఫరా చేసినా, సేవించినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలకు ఇబ్బందులు గనుక ఉంటే షీ టీమ్స్ ను సంప్రదించాలని సూచించారు పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇవాళ, రేపు ఇటు ఏపీలో ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో ఈ నిబంధనలను కఠినతరం చేశారు. నేడు అండ్ రేపు నగరాల్లో ఆంక్షలను విధించారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండబోతున్నాయి. ఫ్లైఓవర్స్ ను మూసివేస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఇక మరోవైపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుపుకునేందుకు పర్మిషన్స్ కూడా ఉన్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ ఆంక్షలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏపీలో అసలు ఎటువంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? ఫ్లైఓవర్స్ మూసివేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? న్యూ ఇయర్ వేడుకలు అనేసరికి పల్లెల దగ్గర నుంచి పట్టణాల వరకు అన్ని ప్లేసెస్లో కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు 12 గంటల సమయంలో బయట ఎక్కువ టైం స్పెండ్ చేయాలనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి కోరిక. ఇప్పుడు మెట్రోపాలిటన్ కల్చర్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ చాలా వరకు పబ్లు ఉంటున్నాయి. అదేవిధంగా ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి మహానగరాలతో పాటుగా చిన్న చిన్న టౌన్లో కూడా భారీ ఈవెంట్స్కి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసు ఆంక్షలు అనేది కఠినతరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు 1 గంట వరకు మాత్రం అటు మద్యం అమ్మకాలతో పాటుగా సెలబ్రేషన్స్ సంబంధించి 1 గంట వరకు ఆ టైం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది దాటితే కనుక ప్రతి చోట ఆ కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలోనే డీజీపీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ముఖ్యంగా బైక్ రేసులు వెళ్ళడం, వేగంగా బైకుల మీద డ్రైవ్ చేయడం, అదే ఎక్కడైనా సరే యువతల్ని, మహిళల్ని టీజ్ చేయడం, ఇట్లాంటివి ఉంటే కూడా ఎక్కడికక్కడ మహిళా పోలీసులు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు యూనిఫామ్లోనే కాదు, యూనిఫామ్ కాకుండా సివిల్ డ్రెస్లోనే వీళ్ళు డ్యూటీలకి కొంతమందిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ జిల్లాకి, విశాఖపట్నానికి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని నలుమూలల నుంచి కూడా, ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఇటు ఒరిస్సా నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు అనేవి కఠినతరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు బీచ్ రోడ్డుకి సంబంధించి దాదాపుగా బీచ్ రోడ్డు అటు విశాఖ సిటీ నుంచి భీమిలి వరకు 25 కిలోమీటర్లు ఉంటుంది. 25 కిలోమీటర్ల పొడవునా కూడా ఎన్నో ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 1 గంట దాటిన తర్వాత ఎవరైనా సరే బైకులతో కనిపించినా, మద్యం సేవించినట్టు కనిపించినా కూడా ఖచ్చితంగా పోలీసులు అయితే కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చినటువంటి మొత్తం ఇప్పటికే హోటల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి
వాళ్ళు టికెట్స్ని కూడా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మద్యం షాపులు 1 గంట వరకు ఉంటాయని అనౌన్స్ చేసిందో పాటుగా చాలామంది పర్సంటేజ్లతో వాళ్ళకి ఆఫర్స్ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వెళ్తున్నారు. ముఖ్యంగా చూస్తే విశాఖలో ఏర్పాటు చేసినటువంటి ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఆంక్షలు అనేవి కొంత కఠినతరమనే చెప్పొచ్చు. ఎందుకంటే కనిపిస్తున్నటువంటి మొత్తం అంతా కూడా నేవీ వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. ఈ నెల జనవరి 4వ తేదీన నేవీ డే ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన నేవీ డే నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి పూరిలో జరిగినటువంటి నేపథ్యంలో 4వ తేదీన సీఎం చంద్రబాబు హాజరవుతున్నటువంటి ఈ నేవీ డేకి సంబంధించి బీచ్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం అయితే నేవీ అధికారులు వాళ్ళ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అంటే సాయంత్రం 4 గంటల నుంచి కూడా మొత్తం బీచ్ రోడ్ అంతా హడావుడు ఉంటుంది. సిటీ నలుమూలల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ బీచ్లో ఉన్నటువంటి హోటల్స్లోను రిసార్ట్స్కి ముఖ్యంగా కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్లేసెస్కి వస్తూ ఉంటారు. ఖచ్చితంగా బీచ్కి వచ్చి బీచ్ అందాలను చూడడంతో పాటుగా సముద్ర తీరంలో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం బీచ్కి వస్తున్నటువంటి వాళ్ళకి నేవీ డే ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడే నేవీకి సంబంధించినటువంటి ఎన్నో హెలికాప్టర్స్ కావచ్చు, అదేవిధంగా యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, నేవీకి సంబంధించినటువంటి అనేక ఉన్నాయి. ఇవి ఒక స్పెషల్ అట్రాక్షన్గా న్యూ ఇయర్ వేడుకల్లో ఉండబోతుంది. ఎందుకంటే 2వ తేదీన దీనికి సంబంధించి ఫైనల్లో డ్రెస్ కోడ్కి సంబంధించి రిహార్సల్స్ ఉన్నాయి. 4వ తేదీన ఈ నేవీ డే ఉంది. దానికి ముందుగానే అన్నింటినీ ఇక్కడికి చేర్చున్నటువంటి నేపథ్యంలో సిటీ నలుమూలల నుంచి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్రజలు ఖచ్చితంగా బీచ్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎన్ని హోటల్స్లో ఆర్గనైజ్ చేసినా, ఎన్ని రిసార్ట్స్లో ఉన్నా లేదా ప్రైవేట్ పార్టీల్లో ఖాళీ ప్లేసెస్లో వీళ్ళు ఈ సెలబ్రేషన్కి సంబంధించి ఏర్పాటు చేసి పార్టీస్ అరేంజ్ చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు చివరగా చేరుకునేది మాత్రమో బీచ్కే చేరుకుంటారు. సముద్రాన్ని వీళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా. ఎందుకంటే కావాల్సినటువంటి ప్లేస్ ఉంటుంది, ఎట్లాంటి ఆంక్షలు కూడా ఉండవు. కాకపోతే పోలీసులు మాత్రం ఒక విషయంలో మద్యం సేవించి కనుక అటు బీచ్లో తిరుగుతున్నా, బీచ్లో మద్యం సేవిస్తూ కనిపిస్తున్నా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని విశాఖ సిపి శంఖపత్ర బాగ్జీ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పక్కన నుంచి చూస్తే కాకపోతే 25 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా వందలాది హోటల్స్లోను, అదేవిధంగా ఆ రిసార్ట్స్లోను ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించి న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మనము చూస్తున్నటువంటి ఈ బీచ్ మొత్తం ఈ సరౌండింగ్ అంతా చూస్తే దాదాపుగా ఉన్నటువంటి 25 కిలోమీటర్లో 10 కిలోమీటర్ల వరకు కూడా బీచ్ ఒడ్డున ఎక్కడైనా సరే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు, అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఆ బీచ్కి ఆనుకుని ఉన్నటువంటి హోటల్స్, రిసార్ట్స్ అన్నింటిలో కూడా టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంట్రీలు కూడా లేవని చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఈసారి ఈ సెలబ్రేషన్స్ సంబంధించి నేవీ డే మరుసటి రోజే నేవీ డే ఉన్నటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి నేవీ డే చూడడానికి కూడా అటు ఒరిస్సా నుంచి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ప్లేసెస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో పాటుగా హోటల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఉదయం నుంచే అనేక మంది బీచ్కి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అంటే వీకెండ్స్లో తప్ప నార్మల్ డేస్లో బీచ్లో ఉదయం పూట పబ్లిక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మనం ఎక్కడ చూసినా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ప్రస్తుతం అయితే బీచ్లో ఎంజాయ్ చేస్తున్నట్టు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు 31st కావడం, నైట్కి పార్టీస్ అరేంజ్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఉదయం నుంచే బీచ్ అందాలను తిలకిస్తూ ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. సాయంత్రం కూడా ఈ రోజు ప్రతిరోజు కూడా మనకి కనిపిస్తున్నటువంటి నేవీ హెలికాప్టర్స్ ఎక్కడికక్కడ తిరుగుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే వాళ్ళు రిహార్సల్స్ అయితే చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ న్యూ ఇయర్కి సంబంధించినటువంటి వేడుకలకు తోడు నేవీ డే కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పోలీసుల ఆంక్షలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇది ఒక విశాఖపట్నం మాత్రమే కాదు, అటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి లాంటి ప్లేసెస్లో ముఖ్యమైనటువంటి సిటీస్లో తీవ్రమైన కఠినమైనటువంటి ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. 1 గంట వరకు మద్య షాపులు తెరిచి ఉంటాయి కాబట్టి మందుబాబులకి అయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంది. కానీ 1 గంట తర్వాత మద్యం సేవించి ఎవరైనా సరే రోడ్ల మీద కనుక బైకులతో కనిపిస్తే మాత్రం పూర్తిగా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. అటు మహిళలు, యువతల విషయంలో ర్యాగింగ్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.